టైం ఉందా మనకి? వర్షాలు బాగానే పడుతున్నాయి, నిజంగా గడిచిన 2 మాసాలుగా వర్షాలు సక్రమంగా కొంత ఆలస్యంగా పడటము, సక్రమంగా పడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మీరందరూ గుర్తుండే ఉంటుంది మీకు, మొదటి విడత పోలింగ్ అవుతూనే తెలుగుదేశం వారి మిత్రపక్షాలు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, మహాకూటమి అధికారంలోకి వస్తుంది, మీ టీవీ పేరు మహానాయ కదా, మహాకూటమి అధికారంలోకి వస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు. దాంతో చాలామంది భయపడ్డారు, నిజంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందేమోనని. ఈ భయపడ్డ వాళ్ళల్లో వర్ణదేవుడు కూడా ఉన్నాడు. తెలుసుకుని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడికో దూరంగా పోయిన వర్ణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని 7 years ఒకసారి వస్తుందంటండి. ఆయన అంటే ఇది అప్పట్లో బాగా పాపులర్ అయింది. అయితే అసలు ఎల్ నినో అంటే ఏంటి అనేది ఏంటంటే, పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా ఎక్కువగా పెరగడం అనేటువంటిది ఉంటుంది. దాంతో ఈ వాతావరణ పరిస్థితి ఏంటంటే అసలు చాలా భయంకరంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వర్షపాతం అనేటువంటిది తగ్గుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి, తుఫాన్లు, కరువు ఇలాంటివి, అంటే టోటల్ అసలు ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ఎకాలజీ అనేది చెప్పాలండి. దీనివల్ల దీన్ని సాధారణంగా ఎల్ నినో అనేది ప్రతి 2 నుంచి ఇందాక చెప్పినట్టుగా 7 సంవత్సరాలకు ఒకసారి అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితి ఏంటంటే, మళ్ళీ దీంట్లో కూడా ఎల్ నినోని కేటగరైజ్ చేశారండి. ఇది దాని యొక్క సివియారిటీని బట్టి కేటగరైజ్ చేశారు. సో ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఈ నైరుతి ఋతుపవనాలు చాలా ఎల్ నినో ప్రభావం వల్ల చాలా తక్కువగా వస్తున్నాయి. దానివల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా భయంకరమైనటువంటి కరువు పరిస్థితులు వస్తాయి, వర్షపాతం తగ్గుతుంది అనేటువంటిది చెప్తున్నారు. చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఇవాళ స్టోరీ చూసినట్టయితే. అంటే రాబోయే పరిస్థితుల్లో మనకి అక్కడ పంటల దిగుబడి అనేటువంటిది వర్షపాతం తగ్గడం వల్ల మళ్ళీ భయంకరమైనటువంటి కరువు పరిస్థితులు, నీటి కటకట ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దురదృష్టం ఏంటంటే, మంచి అంతో ఇంత పంటలు పండేటువంటి భూముల ఇప్పుడు రకరకాల కారణాలతో అవి కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. చాలా ప్రాంతాల్లోనేమో అసలు బ్లాక్ సాయిల్ అనేటువంటిది పంటలు పండేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వడగాడ్పులు మళ్ళీ పెరుగుతున్నాయి, మళ్ళీ ఇంకో ఎండాకాలం వస్తుందా అన్నట్టుగా ఉంది. నగరాల్లో అయితే రికార్డు స్థాయి ఇది నమోదవుతుందని చెప్తున్నారు. సో వ్యవసాయం మీద ముఖ్యంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ అని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నామంటే, వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల సాగే మన ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి వ్యవసాయధారమైనటువంటి పంటలు. వీటికి ఖచ్చితంగా సాగునీటి అవసరం అనేది ఉంటుంది. అంటే రైతులకి ఈ జల వనరుల మీద ఆధారపడతారు. రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భ జలాలు ఇవన్నీ కావాలి. అవన్నీ కావాలంటే వర్షాలు ఉండాలి. మరి ఆ వర్షాలన్నీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో తాగునీటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందనేటువంటిది ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. సో మరి ఈ పరిస్థితుల్ని ఎలా చూడాలి, ఈ ఎల్ నినో ఆంధ్రప్రదేశ్ కరువు పరిస్థితులు? సార్ బేసికల్లీ సాగునీరు అనేది ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్న కాడ ముంబాయి అంటే మనకి మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో వరదలు వచ్చినా కొంత వస్తుంది, కానీ ఇది దేశవ్యాప్తంగా ఎల్ నినో పరిస్థితి ఉంది అనేది అయితే చెప్తున్నారు. బేసికల్లీ నేనైతే ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు రైతుల ఘోష చాలా దారుణం ఉంది సార్. గత 2 ఏళ్లలో ఏ ఒక్క రైతు కూడా, అంటే మీరు ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పత్తి, పొగాక, చినీనా, లేదు అంటే వరి, ఉల్లిపాయ, టమోటా, అసలు ఏదైనా తీసుకోండి సార్, ఈ రైతుకు లాభం వచ్చింది, ఈ రైతుకు కనీసం గిట్టుబాటు వచ్చింది, ఈ రైతుకు పెట్టుబడి వచ్చింది అనే పరిస్థితి ఏ రైతుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 ఏళ్ళగా లేదు. సో రైతుల్ని ఈ విధంగా ఈ పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతుంది అని అడిగితే వాళ్ళు ఎలా అంటున్నారంటే, బాబు గారి హయాంలో ఎప్పుడు మేము సంతోషంగా ఉన్నాము, ఉంటే అతివృష్టి, లేదు అంటే అనావృష్టి, పంట పండితే వరదలు వస్తాయి, అసలు ఫస్ట్ దిగుబడి రాదు, దిగుబడి వస్తేనేమో గిట్టుబాటు ధర ఉండదు, సరే గిట్టుబాటు ధర కూడా ఉందంటే వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. గతంలో చూసుకున్నా కూడా ఏ రోజు సంతోషంగా లేము అని వాళ్ళు పాపం వాళ్ళ బాధను వెల్లబుచ్చుకుంటున్నారు. దానికి తోడు ఈ రైతు భరోసా ఏకంగా 20,000 ఇదేంటంటే కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ మాట్లాడతాను. ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ ఇది మనమేమి క్రియేట్ చేసింది కాదు.
ఈ ఎల్నినో ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద చాలా తీవ్రంగా చంద్రబాబు గారే చెప్పారు సార్, చంద్రబాబు గారే చెప్పి అదే, చెప్పి ఈసారి వర్షాభావం ఉంది కొంచెం, ఇది కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారే చెప్పారు ఈ సంవత్సరం ఇలా ఉంది పరిస్థితి అని. దీని ప్రభావం రాయలసీమ మీద చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతాయని చెప్తున్నారు. విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని చెప్తున్నారు. కోస్తాంధ్రాలో అయితే అసలు పూర్తిగా చూసుకుంటే కొన్ని చోట్ల ఈ ఈశాన్య ఋతుపవనాలు సమయంలో సాధారణ వర్షాలైనా పడాలి. ఆ పరిస్థితులు వరకు బుడమేరు వాగు పొంగటం వలన జరిగిన పంట నష్టానికి ఇంతవరకు పరిహారాలు ఇవ్వలేదు. ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీలకు దిక్కలేదు. అలాగే రైతు భరోసాలు ఇంతవరకు మూడో బడ్జెట్ నడుస్తుంది. 20,000, 20,000, 40,000, మళ్ళీ ఈ తరం 20,000 ఇవ్వాలి. 60,000 గాను వాళ్ళు ఇచ్చింది ఎంతో ప్రజలకు తెలుసు. జూపిడి గారు ఏదో రాజకీయాలకు అతీతంగా దీన్ని మనం ఎలా ఫేస్ చేయాలండి? సమస్య టైం లేదు, కంక్లూడ్ చేసి సార్ ఇక్కడ ఈ ఇంపాక్ట్ ఆఫ్ ది ఎల్ నినో అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఓజోన్ లేయర్, ఈ రెండు కూడా వాతావరణ పరిస్థితుల్ని రాజకీయాలకు అన్వయించుకున్నప్పుడు మీరు చెప్పిన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం రాష్ట్రం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విపరీతమైనటువంటి కరువుని ఎదుర్కోబోతుంది అనేది ఒక సూచన. అయినా ఆంధ్రప్రదేశ్ లో మనకు భయం ఎందుకంటే సంపద సృష్టించి ఉన్నారు కదా, వాళ్ళు పెడతారు కదండి మనకి. సరే, మీరు చెప్పినట్టుగా అయితే వర్షాలు లేకపోయినా మా అక్కడ ఏదో బీర్లు బార్లు తెరుస్తున్నారు కాబట్టి ఒక సందర్భం చెప్తా. కృత్రిమ వర్షాలను సైతం తెచ్చి అంటే రైతుల కోసం కృషి చేసిన వాళ్ళు ఒకళ్ళైతే, ఎన్నో రోజులు లేదు కరువును సృష్టించింది కూడా నేనే ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రోజులు వస్తాయి. చూడండి, చూద్దాం. ఏదైనా కూడా ప్రజలు